వెల్కమ్ టు రావుగారిల్లు. ఈరోజు పాయా రెసిపీ చూద్దామండి. ఇవి 4 మేక కాళ్ళు అండి. శుభ్రం చేసి పసుపు వేసి 4-5 సార్లు బాగా కడిగి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. చూడండి, పాయాను ఎలా ఉడికించానండి. ఉడికించేటప్పుడు 50 గ్రాముల నూనె, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత మరో 5 నిమిషాలు సిమ్లో ఉడికించాలండి. పాయాలోకి ఒక పెద్ద ఉల్లిపాయ, 7-8 పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, టీ స్పూన్ గరం మసాలా, తాలింపులోకి 4 యాలకులు, 6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 నల్ల యాలకులు, 2 పలావాకులు తీసుకోవాలి. పాత్రలో 75 గ్రాముల నూనె వేడి చేసి మసాలా దినుసులు వేసి వేయించాలండి. నేను మర్చిపోయి ముందుగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసాను. ఉల్లిపాయ మెత్తబడే వరకు వేయించాలండి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి మారుతున్నప్పుడు కొద్దిగా కారం కలపాలి. ఎంతో అక్కర్లేదండి, ఉల్లిపాయకి సరిపడా కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పాయా ఉడికించేటప్పుడే 2 టీ స్పూన్ల కారం వరకు వేసాం కదా. 1/2 టీ స్పూన్ పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, మసాలా వేసి బాగా కలపాలి. మసాలాలు బాగా కలిసాక ఉడికించిన పాయా కూడా కలిపి దాదాపు 10 నిమిషాలు బాయిల్ చేయాలి. మంట మీడియంకు సిమ్కు మధ్యలో ఉంచండి. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర కలిపి మరో 5 నిమిషాలు ఉడికించాలి. మంట సిమ్లోకి మార్చుకోవాలి. 5 నిమిషాలు అయిందండి. చివరిగా మరి కాస్త కొత్తిమీర కలిపి స్టవ్ కట్టేయండి. దీన్ని ఇలా 5-10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసేయచ్చు. స్టవ్ కట్టేసి 5 నిమిషాలు అయిందండి. ఇంతేనండి, పాయా సర్వింగ్కి రెడీ అయిపోయింది. పాయా గుమగుమలాడిపోతుందండి. ఇది అన్నం, రోటీలోకి చాలా బాగుంటుంది. బగారన్నంలో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈసారి నేను చెప్పినట్టు పాయా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావుగారిల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.